నీ అవ్వ ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టి అర్ధ గంట దాటి గంటగా వస్తుంది. ఇంకెన్నడు వస్తుందిరా? చల్ క్యాన్సిల్ చేయి, హోటల్కి పోయి తిందాం. అరే బిర్యానీ తెస్తున్నా అని ఒక్క మాటన్నా చెప్పవారా? ఇప్పుడే ఆర్డర్ పెట్టినా. అయితే ఏంది, క్యాన్సిల్ చేయి. ఏ బయటికి పోదామంటే ఇప్పుడు ఎందుకు ఆర్డర్ పెట్టినవురా? డెలివరీ ఛార్జీలు దండగా, క్యాన్సిల్ చేసి పడేయి. ఇగో ఇట్లా చాలా మంది చేస్తుంటారు. ఆవు మేము కూడా మస్తు మాటలు చేసినాం అని అంటున్నారులే. గసంటోళ్ళు ఎక్కువైతుండ్రనే గీ ఉపాయం చేసిండ్రు. జొమాటో కంపెనోళ్ళు జబర్దస్త్ ఇక్కుమతి చేసిండ్రులా. అసలు కంటే సగం ధరకే ఫుడ్ ఇస్తారట. గట్లయితే లాస్ కదా అంటారేమో. ఉత్తగా పోయేదానికంటే సగం రేటుకి ఇచ్చింది ఉత్తం కదా. ఏం చేస్తారు మరి? నెలకు 4 లక్షల కంటే ఎక్కువ మందే ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారట. ఆర్డర్ పెట్టినాక వచ్చుడు ఆలస్యమైతుందనో, ఇంకేదన్నా పనుందనో, బయటికి పోయి తిందామనో క్యాన్సిల్ చేస్తుంటారు చాలా మంది. కానీ తెచ్చింది వాపస్ తీసుకోపోతే హోటల్ వాళ్ళు తీసుకోరు. హగో గందుకే గీ సౌలతి వేసిండ్రు. ఒకలొద్దనుకున్న బిర్యానో టిఫినో మళ్ళెవలన్నా తీసుకోవచ్చు. అసంటోళ్లకు సగం రేటుకే ఇస్తారు. ఇట్లా వేస్తేనన్నా తిండి ఖరాబు కాకుండా ఉంటదని పిట్టగుట్ల రాసుకొచ్చిండ్రు కంపెనోళ్ళు. లెక్కకైతే హోటల్కి పోయి ఒక్కపారి ఆర్డర్ పెట్టినామంటే తిన్నా తినకున్నా బిల్లు కట్టాల్సింది. కానీ ఆన్లైన్ లా దందా మంచిగా కావాలని జప్పునే తీసుకొచ్చి ఇస్తాం, 10 నిమిషాల్లో లేకుంటే బిల్లు వాపస్ ఇస్తామని ఆఫర్లు పెడితే కొందరు ఉత్తమ కస్టమర్లు ఓ ఆట ఆడుకుంటారు అనుకో రాదుర్రి. వండే తిప్పలేదు, బయటికి పోవాల్సిన పని లేదు, ఇంటికే తీసుకొచ్చి ఇస్తుంటే కండిషన్లు పట్టుకొని కంపెనీకు లాస్ చేస్తున్నారట. గట్ల కావద్దనే గీ ఉపాయం చేసిరన్నట్టు. కానీ సగం రేటుకి ఇస్తున్నామని సల్లారిందో పొద్దుగాల వండింది పొద్దుముకనో తెచ్చిచ్చారు. జర చూసుకోండి మరి.